రైట్గా గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గోడన్ కు పరిశీలించేందుకు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ వెళ్లారు. ఇక గోడన్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డగించారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జూపూడి ప్రభాకర్ తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అటు వైసీపీ నేత అంబటి మురళిని హౌస్ అరెస్టు చేశారు. రైట్గా గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. అనుమతి లేదంటూ కూడా జూపిడిని అడ్డుకున్నట్లుగా కూడా తెలుస్తుంది పోలీసులు. అలాగే ఓవైపు వైసీపీ నేత అంబటి మురళిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి ఏదైతే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క మొక్కజొన్నకు సంబంధించిన అంశంలో ఏదైతే అక్కడ ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అలాగే వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళి మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. ఏదైతే మొక్కజొన్నని ఏదైతే ఎమ్మెల్యే సంగం డైరీ పేరుతో తక్కువ రైతుల దగ్గర తక్కువ కొనుగోలు చేస్తున్నారంటూ కూడా అంబటి మురళి వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలో ఏదైతే ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఏదైతే తన ఊర్లోని మామిళ్లపల్లిలో తన గోడౌన్లో అక్రమంగా రైతుల దగ్గర తక్కువ రేటుకి మొక్కజొన్న కొనుగోలు చేసి వైసీపీ ఇన్ఛార్జ్ అయిన ఏదైతే అంబటి మురళి అక్కడ పెట్టారని చెప్పేసి కొన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఆ యొక్క ఏదైతే దాని గోడౌన్ కు సంబంధించిన అంశంలో ఆ గోడౌన్ ని కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అధికారులు. దీనికి సంబంధించిన అంశం ఏదైతే ఇద్దరి మధ్య వాదాపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాణాల వరకు కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఆ గోడౌన్ లో ఉన్న మొక్కజొన్న సీజ్ చేయడంతో అది రైతులు తమకు సంబంధించినవి అని చెప్పడం, అలాగే మేము నిరూపిస్తామని అంబటి మురళి చెప్పడం యొక్క పెద్ద ఉద్రిక్తత. గత 2 రోజులు 3 రోజుల నుంచి కూడా అది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అక్కడికైతే వచ్చి ఆ యొక్క గోడౌన్ ని వచ్చేందుకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళని నియంత్రించే పని అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని ఎల్లనీయకుండా అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నటికి చూసుకుంటే జోగి రమేష్ ను కూడా అక్కడ అరెస్ట్ చేసి అతని ఏరియాలోనే మళ్ళీ వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క రాజకీయ పరిణామంగా చోటు చేసిన రైతులకు సంబంధించిన మొక్కజొన్న విషయంలో ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్లు అయితే ఈ రోజు ఏదైతే వైసీపీ నేత జూపూడి పరిశీలించేందుకు వెళ్లారో అయితే అనుమతి లేదంటూ జూపూడిని పోలీసులు అడ్డుకొని ఆయన అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ నేతలు దీనికి సంబంధించి పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో వైసీపీ నేత అంబటి మురళిని అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇది ఒక ఏదైతే తమ తప్పు లేదు అనే విధంగా అంబటి మురళి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏదైతే ప్రస్తుతానికి పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర అయితే తమకు సంబంధించి రైతులకు ఎప్పుడు న్యాయమే చేస్తాం, ఎందుకంటే సంగం డైరీ ఉన్నదే రైతుల కొరకు మాత్రమే, రైతులకు ఉపయోగపడే విధంగా మా సేవలు ఎప్పటి నుంచో ఉంటున్నాయని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో సంగం డైరీని అడ్డం పెట్టుకొని అక్రమంగా దోసుకుంటున్నాడని చెప్పేసి అంబటి మురళి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన అంశంతోనే రోజుకొకళ్ళు వైసీపీ నేతలు ఏదైతే గోడౌన్ దగ్గరికి వచ్చి పరిశీలిస్తానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క వివాదం ఈ రోజు ఇప్పటితో ఆగిపోయేటట్టు అయితే కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఆ మొక్కజొన్న ఎవరు తక్కువ కొనుగోలు చేశారు అసలు. రైట్ నాగేశ్వరరావు, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.